బిగ్ బాస్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న దివి తెలుగులో చెప్పుకోదగ్గ స్థాయిలో సినిమాలలో చిన్న చిన్న ఆఫర్లను సొంతం చేసుకుంటూ వార్తల్లో నిలుస్తోంది. అయితే ఫుల్ లెంత్ రోల్స్ మాత్రం ఆమెకు రావటం లేదు. రవితేజ సినిమాలో ఛాన్స్ వచ్చినట్టే వచ్చి పోయిందని తాజాగా దివి వెల్లడించింది. రాత్రికి రాత్రే నాకు బదులుగా మరో హీరోయిన్ కి ఛాన్స్ ఇచ్చారని దివి అంది. నన్ను మొహం మీదే తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయని ఆమె కామెంట్స్ చేసింది. నేను సన్నగా ఉన్నానని ఒకరు రిజెక్ట్ చేస్తే లావుగా ఉన్నానని మరొకరు రిజెక్ట్ చేశారని దివి వెల్లడించింది. ఇటీవల ఒక సినిమాలో ఎంపికయ్యానని, అది రవితేజ మూవీ అని, రవితేజ పక్కన లీడ్ క్యారెక్టర్ ఛాన్స్ ఇచ్చి 5 రోజుల్లో మూవీ షూట్ మొదలవుతుందనగా రాత్రికి రాత్రే నన్ను మార్చేశారని ఆమె అభిప్రాయపడ్డారు. నేను చాలా ఆఫీసులు తిరిగానని, ఎన్నో ఆడిషన్స్ ఇచ్చానని, చాలా మంది రిజెక్ట్ చేశారని దివి పేర్కొంది. కొంతమంది ఫోన్ చేసి చెబుతామని సమాచారం ఇస్తారని, ఆ ఫోన్ కాల్ ఎప్పటికీ రాదని దివి వెల్లడించింది. బాత్రూంలో షవర్ పెట్టుకుని నోరు మూసుకుని ఏడ్చిన సందర్భాలు నా లైఫ్లో చాలా ఉన్నాయని ఆమె తన కన్నీటి కష్టాలను చెప్పుకొచ్చింది. బెడ్పై దిండును కవర్ చేసుకుని ఏడ్చిన సందర్భాలు సైతం బోలెడున్నాయని ఆమె పేర్కొంది. నేను బాధపడుతున్నానని, ఏడుస్తున్నానని అమ్మా నాన్నలకు తెలిస్తే వాళ్లు ఫీల్ అవుతారని భావించి వాళ్లకు చెప్పేదాన్ని కాదని దివి కామెంట్స్ చేసింది. కెరీర్ పరంగా ఆశించిన స్థాయిలో సక్సెస్ రావటానికి ముందే నాపై ట్రోల్స్ వస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. రవితేజ మూవీ నుంచి తొలగించారని చెప్పిన దివి ఆ సినిమా పేరు చెప్పటానికి మాత్రం ఇష్టపడలేదు.